తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి కేటీఆర్ పై మరోసారి బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ తీవ్ర దుమారం రేపే వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపీ ధర్మపురి అరవింద్ మాట్లాడుతూ కేసీఆర్ కు ఓటమి భయం పట్టుకుందని వ్యాఖ్యానించారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం పేకమేడలాగా కూలిపోతోందని ఎంపీ జోస్యం చెప్పారు. అంతటితో ఆగని ఆయన మంత్రి కేటీఆర్ ఈ జన్మలో ముఖ్యమంత్రి కాలేరని కూడా వ్యాఖ్యానించారు. కేటీఆర్ దిక్కుమాలిన కోరిక తీర్చేందుకు ఈటెల రాజేంద్రపై కుట్ర చేశారని, కేసీఆర్ కు ధైర్యం ఉంటే కేటీఆర్ ను తీసుకొచ్చి హుజూరాబాద్ లో నిలబెట్టాలని సవాల్ విసిరారు. మొట్టమొదటి రోజు నుంచి ఉద్యమాన్ని రూపకల్పన చేసిన జయశేఖర్ గారు కానీ, కొండ లక్ష్మణ్ బాబుజీ కానీ, ఈటెల రాజేందర్ గారు కూడా ఒక వ్యక్తి, ఆ రూపకల్పనలో ఆయన కూడా బాగా ఉన్నారు. ఇక కొడుకులు ముఖ్యమంత్రి చేసుకుంటానికి ఎప్పటికన్నా ఈటెల రాజేందర్ అన్న అడ్డం వస్తాడు, ఆయన స్టేచర్ ఉన్నది అని ఆయన పొగబెట్టి ఇలా టీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి బయటికి పంపే కార్యక్రమం కేసీఆర్ చేసేట్టు కొడుకు భవిష్యత్తు కోసం. ఇది సన్ స్ట్రోక్. ఈ ఎలక్షన్ సన్ స్ట్రోక్ కి రిజల్ట్ ఇది. కానీ ఇక్కడ నుంచి చెప్తున్న పాపం కేటీఆర్ ఆయన ముఖ్యమంత్రి కావాలన్న కళ ఎన్నటికీ నెరవేరదు. ఈటెల రాజేందర్ గారిని బయటికి పంపితే నువ్వు ముఖ్యమంత్రి కావడం అయినా మీ అయ్యని కుర్చీలకే దించుకోను. నువ్వు ఇంట్లో లభోదీపం మొత్తుకుంటావా, పండుకున్నప్పుడు మెత్తగట్టి ఒత్తేస్తావా, ఏం చేస్తావా, నువ్వు ఇట్లా చేసుకోవాలి. బీజేపీ వాళ్ళు అమాయకులు, నాకు పెద్ద ఐడియా రావట్లా. ఈ లెక్క వస్తాయి టీఆర్ఎస్ బెదిరించుడు, భయపెట్టించుడు, పోలీసులను వాడుకున్నాడు, పిల్లలని హిందూ కార్యకర్తలు అందరినీ విహెచ్పి హిందూ ఆయన నీ కొడుకే కనుక ఈటెల రాజేందర్ కంటే ఎక్కువ సమర్థుడైతే నువ్వు హుజూరాబాద్ లో ఆయన క్యాండిడేట్ గా పెట్టు. హుజూరాబాద్ ప్రజలు నిర్ణయిస్తారు దుఃఖానిక పని వాళ్ళు. టీఆర్ఎస్ పార్టీని ఓడగొడదామని నిర్ణయం చేసుకున్నాడు. మనస్ఫూర్తిగా కేసీఆర్ కి బుద్ధి చెప్పాలి. ఎలక్షన్ లా ఈ అహంకారాన్ని దించాలని నిర్ణయం చేసుకున్నాడు. పైసలు తీసుకోగానే నిర్ణయం మార్చుకున్నా. పైసలు ఓడొద్దా, నన్ను కొనుక్కుంటే నాకు కూడా నేను తీసుకుంటా పైసలు, బాధంతా తీసుకుంటా పైసలు, ప్రజల పైసలు. నేను నిజామాబాద్ చెప్పిన మస్తాలు చెప్పిన ఇలా వెయిట్ పైసలు తీసుకున్నాడు. తెల్లారి మళ్ళీ బీజేపీ తిన్నది బయటకు వస్తాయి. సంక్షేమ పథకం ప్రవేశపెట్టాడు. చెప్పండి చెప్పండి. దానిలో హెల్త్ ఇన్సూరెన్స్ పెట్టని దుర్మార్గుడు కేసీఆర్ ఏం సంక్షేమం చేసాడు చెప్పండి. రైతు బంధువుల గరీబ్ రైతులకు వచ్చేది తక్కువ, రామేశ్వరరావు లాంటి భూభాగాసులకు వచ్చేది ఎక్కువ. నాకు తెలిసిన వాళ్ళనే 1000 మంది పేర్లు ఇస్తుంది. వాళ్ళకి రైతు బంధు అర్హులే కాదాలి. ఓ లక్షలు పడతాయి ప్రతి సంవత్సరం, కోట్ల రూపాయలు పడతాయి. 10 మందిని అడిగితే 8 నుంచి 9 మంది ఈటెల రాజేంద్ర గెలుపుతారు. కనీసం 8